వెల్కమ్ టు పేపర్ ముచ్చట కార్యక్రమం. సో ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలని ముందుగా మనం ముచ్చటించుకుంటూ దానికి సంబంధించి డీటెయిల్గా మనం ఆ వర్షన్ ఏంటి, ఈరోజు ఏదైతే ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన వార్తని దానికి సంబంధించి టీఆర్ఎస్ వర్షన్ ఏంటి అనేది వారి మాటలో తెలుసుకుందాం. సో ఈరోజు మనకి వచ్చిన ప్రధాన వార్తల గురించి చర్చించడానికి ముచ్చటించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నిజా వెంకటేశ్వర్లు గారు, టీఆర్ఎస్ నాయకులు, విశ్లేషకులు. రైట్ సార్. సో ఈరోజు చూసుకుంటే కనుక ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సో దానికి సంబంధించి చూసుకుంటే కనుక మున్సిపల్ ఎన్నికలకు ముందు కొత్త చట్టాలు, సో దీనికి సంబంధించారు సార్. అంటే ఎన్నికలకు ముందు ఇలాంటి అంటే ఇలా జరిగితే అంటే ఒక వర్షన్ అనేది వెళ్తూ ఉంటుంది ప్రజల్లోకి. సో ఎన్నికలకు ముందు ఇలా చేస్తున్నారు అని ఒక వర్షన్ అని ఉంటుంది. సో దీనికి సంబంధించి మీ వర్షన్ ఏంటి? మున్సిపల్ రెవెన్యూ శాఖలు మొదటి నుంచి ప్రజల దృష్టిలో విపరీతంగా లంచాలు గుంజే సంస్థలు. ఎందుకంటే అన్ని పనులు, వాళ్ళ జీవితానికి సంబంధించిన అన్ని పనులు రెవెన్యూలో ఉంటాయి. అంటే భూమి కొనాలన్నా, అమ్మాలన్నా, స్థలం కావాలన్నా, ఏది అలాట్మెంట్ కావాలన్నా, వాళ్ళకి శిస్తులు తగ్గాలన్నా ప్రతి దానికి వాళ్ళు రెవెన్యూ కార్యాలయాల మీద. అలాగే పట్టణాలలో, గ్రామాల్లో అన్నిటికి కావాల్సింది మున్సిపల్లో జరుగుతుంటాయి. అందుకని తప్పకుండా అక్కడ ఎక్కడ పోయినా కానీ ఇంటి నెంబర్ మార్చాలంటే డబ్బులు, భూమి నెంబర్ మార్చాలంటే డబ్బులు, పేరు మార్చాలంటే డబ్బులు. అయితే ఇది దుర్మార్గమైన వ్యవస్థ. మనకు 70 సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి. ఇప్పటికైనా అది పారదర్శకంగా ఉండాలి. ఈ డేట్లో పెడితే ఈ డేట్లో దానికి క్లియరెన్స్ రావాలి, పర్మిషన్ రావాలి. అప్పుడు ఏమవుతుంది అంటే లంచాల వ్యవస్థ మారిపోయి ప్రజలకు ప్రభుత్వం మీద నమ్మకం ఏర్పడుతుంది. అందుకనే మున్సిపల్ రెవెన్యూ చట్టాల్లో పారదర్శకత ఉండేటట్టుగా, ఇదివరకు రిజిస్ట్రేషన్ శాఖలో పారదర్శకత ఉండేటట్టు చేశారు. ఈ రోజు దరఖాస్తు పలానా రోజున సర్టిఫికేట్ ఇవ్వాలి, ఈ రోజున వస్తే పలానా టైం ఇవ్వాలని. అదేవిధంగా మున్సిపల్లో రెవెన్యూలో కూడా అలాంటిది వస్తే ప్రజలకు ప్రభుత్వం మీద విశ్వాసం పెరుగుతుంది, తమ జీవితాల మీద తమకు భరోసా పెరుగుతుందని కేసీఆర్ ఆలోచన. దీన్ని ఎలక్షన్లతో ముడిపెట్టడం అవసరం లేదు. ఎందుకంటే గత 4 ఏళ్లలో ఇంకా చేసేది కాక ఇంకా ముందుకు పోతున్నాం. గత 4 ఏళ్లలో ఏమైంది, మనకు కరెంటు బాధ అనేది లేకుండా, నీళ్ళ బాధ లేకుండా ఇప్పుడు మనకు కాళేశ్వరం నుంచి ఇప్పుడు నీళ్ళు మొదలైనాయి. సో ఇప్పుడు ఏమైంది, పాలనా సంస్కరణ జరగాలి. అందుకే మున్సిపల్ రెవెన్యూలో సంస్కరణ జరగాలని కేసీఆర్ భావిస్తున్నట్టు మనం అనుకోవచ్చు. ఆల్రెడీ చూసుకుంటే మున్సిపల్ శాఖ మీరు మాట్లాడినట్టు, కానీ ఇప్పుడు చూసుకుంటే వర్షాకాలం వచ్చేస్తుంది. అయినా కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఏమంటారు నీటి ఎద్దడి, అంటే నీటి ఎద్దడనే కానీ వర్షాకాలం వస్తే కనుక కొంచెం కాలనీలు నీటిమయం అయ్యే కనుక ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మీ వర్షన్ ఏమంటారు? డెఫినెట్గా హైదరాబాద్ అనేది అది ఒక మేజర్ ప్రాజెక్ట్, ఒక్క రోజులో అయ్యేది కూడా కాదు. బట్ 70 ఏళ్ళ నుంచి కాల. మీరు మొదట గమనించాల్సింది ఏంటంటే హైదరాబాద్లో మురుగునీటి వ్యవస్థ ఇవాళ తయారు చేసింది కాదు. నిజాం నవాబు కాలంలో మోక్షగుండ విశ్వేశ్వరయ్య ఆనాటి జనాభాకు అనుకూలంగా డ్రైనేజ్ వ్యవస్థ తయారు చేశాడు. అది జరిగి ఎన్నేళ్ళు అయింది, 70 ఏళ్ళకు పైన అయిపోయింది. 70 ఏళ్ళ తర్వాత అదే వ్యవస్థ ఇంత పెరిగిన జనాభాకు సరిపోతుందా? చుట్టూ అస్తవ్యస్తంగా డెవలప్ అయిన కాలనీలు, వాటికి సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, హైటెక్ సిటీ గందరగోళంగా పెరిగిపోవడం, ఒక్కసారి నీళ్ళు వస్తే మొత్తం రోడ్ల మీదకి నీళ్ళు రావడం, ఈ సమస్య ఉంది. ఈ మధ్యలో మనం ఏం చేసుకున్నాం, మెట్రో కట్టుకున్న వారికి అది రోడ్లు తవ్వడము చేయడము, ఈ సమస్యలతో ఏమైపోయింది, నీటి డ్రైనేజ్ వ్యవస్థ అనేది హైదరాబాద్లో లేదు. తర్వాత మెట్రో నిర్మాణంలో కూడా ఏమైంది, రోడ్లు అనేది అవేసరికి రోడ్లు కూడా బాగాలేవు. కనుక 2 వీలర్స్ 4 వీలర్స్ విపరీతమైన బాధకు గురవుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎలక్షన్స్ అయిన తర్వాత సికింద్రాబాద్ ఏరియాలో, హైదరాబాద్ ఏరియాలో రోడ్లు వేస్తున్నారు. కనుక రోడ్లు ఒకసారి పడి డ్రైనేజ్ వ్యవస్థను కనుక మనం తట్టుకున్నట్టయితే ఇంకా అంటే ఇట్ టేక్స్ 4 to 5 years, ఒక్క రోజులో అయ్యేది కాదు. ఇప్పుడు మీరు చూడండి, చిక్కడపల్లి నుంచి పాడే నాల రోజు కుచించుకుపోయి అటు ఇటు నిర్మాణాలు అయినాయి. అంటే ఇప్పుడు నిర్మాణాలు కూలగొట్టాలంటే ఏమంటారు, కాంపెన్సేషన్ అంటారు. కాంపెన్సేషన్ అంటే మళ్ళీ డబ్బుతో కూడుకునే. కనుక ఏంటి, డ్రైనేజ్ వ్యవస్థను హైదరాబాద్ నిర్మాణాన్ని ఒక సెపరేట్గా ఇదివరకే అన్నట్టు 2,000 కోట్లు 10,000 కోట్లు బడ్జెట్ ఇస్తే కానీ తీరే సమస్య కాదు. ఆ సమస్య నిజంగానే మనకు ఉన్నది, 70 ఏళ్ళుగా ఉన్నది. సో మీ దృష్టిలో ఇంకా అంటే 5 సంవత్సరాల్లో అవుతుందా అంటే మొదలు పెడితే అవుతుంది. ఇప్పుడు కాళేశ్వరం 3 ఏళ్లలో అయింది. అదే మనకు శ్రీరామ్ సాగర్ 12 ఏళ్ళైనా 14 ఏళ్ళైనా కాలేదు. నాగార్జున సాగర్ నిర్మాణం 12 ఏళ్ళు పట్టింది. మనకు 3 ఏళ్లలో అయిందంటే 9 ఏళ్లలో పెరిగే ఖర్చు మిగిలినట్టే కదా. ఇవాళ మనం చూస్తున్నాము, ఇవాళ తెల్లవారుజామున ఇప్పటికీ 1 TMC నీళ్లు కన్నెపల్లి నుంచి అన్నారం బ్యారేజ్ పోయినాయి. అంటే 10,000 ఎకరాలకు సరిపడే నీళ్లు అక్కడికి చేరినాయి. ఇంకొక 10 రోజుల్లో అక్కడ 10 TMCలకు పైన ఉంది. ఆ బ్యారేజ్ నిండింది అనుకోండి, 10 TMCలు అంటే మామూలే. సో అంటే ప్రోగ్రెస్ అనేది ఒకటే రోజు జరగదు కదా. ఆ విధంగా ఆలోచించాలి. కరెంటు సమస్య పోయింది, ఒకటి రైట్. సంక్షేమ పథకాలు వచ్చినాయి, 2.
కాళేశ్వరం నిర్మాణం 40% 50% అయింది. తర్వాత ఇప్పుడు అదేవిధంగా అంటే పాలనా సంస్కరణలు కూడా వస్తున్నాయి. నెక్స్ట్ ఏం కావాలా మనకి? ఇప్పుడు హైదరాబాద్ సిటీకి కనుక 10,000 కోట్లు రీజనల్ రింగ్ రోడ్డుకు సెంటర్ సగం ఇవ్వాలి, మనం సగం ఇవ్వాలనుకున్నాం. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డాక మేము ఇవ్వమంటున్నారు. అంటే బ్రేకులు ఎక్కడయ్యానో సెంటర్కు తెలుసు కాబట్టి ఆ సమస్య రాష్ట్రానికి ఉంటుంది. మళ్ళీ వేరే ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, బీజేపీ వాళ్ళు బాగా వేస్తా అంటున్నారు కనుక ఆ సమస్య మనకు అంత ఈజీగా తెగేది కాదు. రీజనల్ రింగ్ రోడ్ వేస్తే మనకి ఈ ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. కానీ రీజనల్ రింగ్ రోడ్కు డబ్బులు కావాలి. అది ఆ విధంగా ఉంటాయి సమస్యలు. రైట్. ఇలాగ మీరు కాళేశ్వరం టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి మనం చూసుకున్నట్టు కనుక కాళేశ్వరం టాపిక్ విషయంలో కూడా మనకు డిఫరెంట్ వెర్షన్ అనిపించింది. లేటెస్ట్ టెక్నాలజీని ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు, లేటెస్ట్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేస్తే కనుక ఇంకా బాగుండేది. సో దీనిపై మీ వెర్షన్ ఎలా ఉంటుంది? ఎప్పుడు గుర్తుంచుకోండి, మనము కంకర రోడ్లు చూసినాం, తర్వాత తార్ రోడ్లు చూసినాం, తర్వాత సిమెంట్ రోడ్లు చూసినాం, తర్వాత ఈ ట్రాఫిక్ తట్టుకోవడానికి ఏం చేసాం? బస్సులు వేసాం. తర్వాత ఇప్పుడు ఏం చేస్తాం? మెట్రో వేస్తున్నాం, ఎంఎంటీసీ వేసాం. అంటే మన ఇంప్రూవ్మెంట్ అనేది డే టు డే జరగాల్సిందే, ఇయర్ టు ఇయర్ జరగాల్సిందే. కనుక ఏ టెక్నాలజీ అయినా ఇప్పటిదాకా జరగలేదు, ఇప్పటి నుంచి జరిగే నిర్మాణానికి జరగని. అంటే వాళ్ళ వర్షన్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంప్లిమెంట్ జరుగుతుంది కాబట్టి ఈ టైంలోనే కనుక ఆ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయగలిగితే బాగుంటుంది కదా. సో ఇంకా కొంచెం మనకి అది యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కదా అంటున్నారు. ఇంకా ఎల్ఎండి అంటే మిడ్ మానేర్ నుంచి ఇంకా మల్లన్న సాగర్ దాకా నిర్మాణం జరగనే లేదు. ఆ 60%లో మనం ఇంప్లిమెంట్ చేసినా కానీ డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి కాలువలు అన్నిటికీ మట్టితోటే ఉండేది, వాటిని సిమెంటింగ్ చేసారు. సిమెంట్ లైనింగ్ చేస్తే ఏమవుతుంది? నీళ్ళు ఇంకో ప్రతి నీళ్ళు మళ్ళీ చేరాల్సిన చోటుకు చేరుతాయి. అంటే ఇంప్రూవ్మెంట్ని ఎప్పటికీ స్వాగతించాల్సిందే. ఇంప్రూవ్మెంట్ ఆల్వేస్ ఇన్వాల్వ్స్ ఎక్స్పెండిచర్. ఖర్చు కూడా కావాలి కదా, అది ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు కరెంటు కావాలా, కాళేశ్వరం కొనాలా, 3000 మెగావాట్లు కావాలా, మరి ఆ డబ్బు ఎక్కడి నుంచి తేవాలి? ఆ కరెంటు కొంటేనే నీళ్ళు వస్తాయి, నీళ్ళు వస్తేనే పంట పండుతుంది. కేసీఆర్ ఒక మాట అన్నాడు, మీరు విన్నారో లేదో, 2 సంవత్సరాల్లో కాళేశ్వరం కింద వండే పంటతో ఉత్పత్తి అయ్యే సంపద మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు కట్టిన సంపదతో సమానం. అంటే 2 ఏళ్లలో ప్రజల్లోకి అంత సంపద చేరుతుంది అన్నారు. ఇంతకంటే ఇంకేం? నాలెడ్జ్ ట్రాన్స్ఫర్, మనీ ట్రాన్స్ఫర్ అండ్ వెల్త్ ట్రాన్స్ఫర్. ఈ వెల్త్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది కదా. గొర్రెలు ఇస్తే గొర్రె వాళ్ళు ధనవంతులు అవుతారు, చేపలు పట్టుకుంటే ముదిరాలు ధనవంతులు అవుతారు, ఇది వస్తే నీళ్ళు వస్తే రైతులు ధనవంతులు అవుతారు, రైతు ధనవంతులు అయితే ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. రైట్. నిన్న చూసుకున్నట్టుగానే ఏదైతే ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారో కేసీఆర్, దానిపైన కంప్లీట్ మీ వర్షన్ ఎలా ఉండిపోతుంది? వెల్కమ్ చేయాలంతే. మంచి చేస్తా అంటే వెల్కమ్ చేయాలి, తప్పు చేస్తే తప్పు పట్టాలి. ఉదాహరణకు మనం ఉన్న చూడండి, ఇప్పుడు కాంగ్రెస్ వీళ్ళందరూ కలిసి ఇప్పుడు నేను పార్టీ పెట్టుకుని ఏమన్నారు? సచివాలయం కూల్చొద్దన్నారు. కూల్చొద్దంటే పరిశీలించాల్సిందే. నిజంగానే వాళ్ళ మాటల్లో సత్యం ఉంటే మంచిగా ఉన్న బిల్డింగ్లు ఎందుకు కూలగొట్టాలి? కాకపోతే మన తెలంగాణ షాన్ అనుకునేటాగా పార్లమెంట్ లాగా మనం నిర్మిస్తామంటే దాన్ని వ్యతిరేకించిన అవసరం అనేది కూడా ఆలోచించాలి. 2 లక్షల కోట్ల బడ్జెట్లో 100 కోట్లు సమస్యన. బట్ వాళ్ళ వర్షన్ ఏంటంటే ఆ విషయంలో ఒకవేళ అదే పరిస్థితి అంటే అదే అమౌంట్ని ప్రజా సంక్షేమానికి ఉపయోగిస్తే బాగుంటుంది కదా. సో ప్రెసెంట్ దాని పరిస్థితి బాగానే ఉంది కదా, ఒకవేళ ఏమైనా చక్కదిద్దాల్సి ఉంటే దాన్ని రూపుదిద్దుకుంటే సరిపోతుంది కదా, అది వాళ్ళ వర్షన్. అది బీసీ హాస్టల్ నిర్మిస్తే బాగానే ఉంటుంది, బీసీ స్కూళ్ళు నిర్మిస్తే బాగుంటుంది, రెసిడెన్షియల్ స్కూల్ 100 కోట్లతో ఎన్ని చేస్తారు? ఒక్కటి చేస్తారు అంతే. అన్నిటికదే చేస్తాము. ఈ 100 కోట్లు అక్కడ పెడితే, ఈ 100 కోట్లు అక్కడ పెడితే ఇప్పుడు 80,000 కోట్లు పెడితేనే కదా కాళేశ్వరం అయింది. ఈ 80,000 కోట్లకు బదులు సంక్షేమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు నిర్మిస్తా అంటే అర్థం లేని మాట. బడ్జెట్లో దేని అలొకేషన్ దానికి. విద్య, వైద్యం అవి 2 ఉచితంగా రావాలి. ఇదివరకు ఉచితంగా వచ్చేది, కానీ ఇప్పుడు దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే ఏ కుటుంబమైన వైద్య సమస్య వచ్చిందంటే కొట్టుకుపోతుంది. ఒక పిల్లాన్ని ఇంజనీరింగ్లో జాయిన్ చేయాలంటే డబ్బులు, ఒక పిల్లాన్ని ఎండీ చదివించాలంటే డబ్బులు. అంటే మధ్య తరగతికి అందుబాటులో లేకుండా విద్యా వైద్యం అయింది. ఆ విద్యా వైద్యం మీద కాన్సన్ట్రేట్ ఇస్తే విద్యకు కూడా బడ్జెట్ తక్కువ ఇస్తున్నారు. విద్యకు బడ్జెట్ ఇవ్వాలి. విద్యకు బడ్జెట్ ఇస్తే చాలామంది చదువుకుంటారు. విద్య వలనను వినయంబు, వినయంబు వలన పాత్రత, పాత్రత వలన ధనము. ధనం ఒట్టిగా రాదు కనుక ఏం చేయాలి? మనం విద్యకు ఇవ్వాలి అనాలి, వైద్యానికి ఇవ్వాలి అనాలి, గవర్నమెంట్ స్కూల్ హాస్పిటల్స్ కట్టాలనాలి. ఇదే నిర్మాణానికి 100 కోట్లతో ఏమవుతుందని ఏమి రాదు. అలాగే చూసుకుంటే పచ్చదనం, పరిశుభ్రత, పంచాయతీ రాజ్ పై అవగాహన. సో పచ్చదనం చూసుకుంటే కనుక అలాగే మనకి వర్షాకాలం స్టార్ట్ అయింది. సో ఈ మూమెంట్లో కనుక మనం కొంచెం దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, తప్పకుండా చేయాలి. సో 33% అడవులు ఉండాలి, చెట్లు ఉండాలి. అట్లుంటేనే వానలు కురుస్తాయి. ఇదివరకు కూడా మనం అనుకున్నది ఏంది? హరితహారం మనకు తగ్గింది కాబట్టి హరితహారం అనే ప్రోగ్రాం పెట్టుకున్నాం. కనుక వర్షాకాలం అంతా కోట్లాది మొక్కలు నాటాలి, దానికి నీళ్లు పోసే వసతి ఉండాలి, తర్వాత పెరిగే పరిస్థితులు ఉండాలి. వాళ్ళ పండ్ల మొక్కలు కనుక పెట్టినట్టయితే కోతులు అడవులకు పోతాయని చెప్పిండు చూసినా, అది కూడా మంచిదే కదా.
అంతే అంతే. ఎందుకంటే చూసుకునే కానీ కొన్ని చోట్ల అవి కొంచెం ఇబ్బంది పెట్టిన వాతావరణం కూడా ఉంది. ఎన్నో పట్టణాలలో ఉన్నది, ఇబ్బంది కాదు అన్ని. ఇప్పుడు మీరు ప్రకాశం జిల్లాకు పోతే వేరే గేట్లు పెట్టుకుంటారు ప్రతి ఇంటికి. రైట్ సార్, చూసుకున్నది కనుక సో నిన్న సమీక్షా సమావేశం జరిగిన తర్వాత ఎటువంటి మార్పులు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? దాని ఇమ్మీడియట్ ఇంపాక్ట్ మున్సిపల్ ఎన్నికల మీద ఏముండదండి. అంటే ఆయన తీసుకొస్తున్న పాలనా సంస్కరణలో ఇది భాగం. దీంతో ప్రపంచం కింది మీద కాదు, తలకిందులు కాదు. కాకపోతే ఇది మంచిది, సంస్కరణలు ఏది తీసుకొచ్చినా మంచిది. రైట్, కలెక్టర్లకు కంప్లీట్గా బాధ్యత అప్పగిస్తారు, వాళ్ళ మీద కొంచెం వర్క్ బర్డన్ అవుతుందని అనుకుంటున్నారు మీరు ఈ సమావేశం తర్వాత? ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ లెవెల్లో వాళ్ళకి వర్క్ అనేది ఉంటుంది. సో కంప్లీట్గా కలెక్టర్ని కైండ్ ఆఫ్ బాధ్యతలుగా చేస్తూ ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? చూడండి, మొట్టమొదటి బ్రిటిష్ వాళ్ళు ఈ కలెక్టర్ల వ్యవస్థను ఏర్పరిచారు. కలెక్టర్ అంటే ఎవరు? రెవెన్యూ కలెక్టర్. కానీ ఇప్పుడు కలెక్టర్ రెవెన్యూ కలెక్ట్ చేయడం లేదు, అసలు రెవెన్యూ లేదు కలెక్ట్ చేసేది. ఇప్పుడు ఏమైపోయింది? పాలనా అధికారి అయిపోయినాడు కనుక కలెక్టర్లను ఇప్పుడు పాలనాధికారి అనాలి. పాలనాధికారి మరి జిల్లా బాధ్యత తీసుకోవాల్సింది కదా. ఒక్కొక్క జిల్లా 3 జిల్లాలు అయింది. అది కూడా బరువు అంటే మరి ఇద్దరు కలెక్టర్లు పెట్టుకుంటారు, వాళ్ళనే సైజ్ చేయమన్నారు. మేము ఒక్కరం సరిపో, మాకు ఇద్దరిని పెట్టారంటే ఇద్దరు పెడతారు. అంతేగాని మాకు ఎక్కువ అయిపోయింది. తహసీల్దారులు మూకుమ్మడి లీవ్ పెడతాంటే ఏం బాధ్యత లేదా ప్రజల మీద? తహసీల్దారులకు మేము అందరం మూకుమ్మడి లీవ్ పెడతాం, వర్క్ టు రూల్ పెడతామంటే అంటే ఏం బాధ్యత లేదా? సామాన్య పౌరునిగా మంచి జీతం తీసుకుంటున్న ఆఫీసర్గా ఒక తహసీల్దార్కి ఏం బాధ్యత లేదా? ఈ రాష్ట్రం మారాలి, ఈ దేశం మారాలని ఏ ఉద్యోగాన్ని ఎప్పుడైనా స్ట్రైక్ చేయంగా మీరు చూసిలా? మా జీతాలు పెంచాలి, మా ఇంక్రిమెంట్లు పెంచాలి, మాకు ఇండ్లు ఇవ్వాలి, ఇండ్ల స్థలాలు ఇవ్వాలి. ఇదేనా గవర్నమెంట్ పని? మేము కూడా ప్రజల కోసం ఇది చేస్తాం. రిటైర్డ్ ఇంజనీర్లు కాళేశ్వరం కోసం ఎంతో పనిచేసిండ్రు. మరి ఉద్యోగులు మేము ప్రజల కోసం ఇవి పనిచేస్తాం, రోజు 1 గంట ఎక్కువ పనిచేస్తూ ఉంటే ఏం బుద్ధి? రైట్. సో దీనికి సంబంధించి మాట్లాడుకుంటే కదా ఎటువంటి మార్పులు అయితే ప్రభుత్వ సంస్కరణలు ఎటువంటి మార్పులు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో దీనికి సంబంధించి ప్రజల వద్దకు పాలన ప్రజలకు దగ్గర రావాలి. ఏమి తెలియని వాడు కూడా ఆఫీస్ తలుపు తడితే వానికి న్యాయం జరగాలి. 5 గంటలకు పోతే కూడా ఆఫీస్లో అప్లికేషన్ తీసుకునే పరిస్థితి ఉండాలి. చదువురాని మనిషి పోతే రాసుకొని దరఖాస్తు తీసుకునే వ్యవస్థ ఉండాలి. మాకు న్యాయం జరుగుతుంది, ఇది మా ప్రభుత్వం అని ప్రజలకు భరోసా కలగాలి. ఆ దిశలో టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ ఎవరైనా చేయాల్సిందే. రైట్. సో చూసుకుంటే కదా 100 సంచార నిఘా బృందాల ఏర్పాటు, అలాగే 3 రోజుల్లోనే పురపాలక నగరపాలక హైదరాబాద్ నగర చట్టంపై ముసాయిదా. ఈ నిఘా ఎందుకు పెడుతున్నారంటే మరి గ్రామ పంచాయతీలకు డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళకి ఏమీ తెలియదు. అమాయకులు ఎవరి వలల్లో పడి ఆ డబ్బును కనుక నాశనం చేస్తే ఎట్లా? అందుకని నిఘా దాడులు కూడా అవసరం. ఏం తెలియని వాళ్ళకు డబ్బులు ఇస్తే గందరగోళానికి పోయే అవకాశం ఉంది కదా, కనుక దాని మీద నిఘా ఉండాల్సిందే, విజిలెన్స్. రైట్ సార్. సో దిక్కు నుంచి కొంచెం మనం వేరే టాపిక్ మూవ్ అయితే కనుక సో కర్ణాటక రాజకీయాల గురించి మాట్లాడుకుంటే సో చూస్తున్నాం 2-3 రోజులుగా అక్కడ 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం, స్పీకర్ని కలవడం, స్పీకర్ దానికి సంబంధించి కదా అలా ఉంచడం, తర్వాత మనం చూసుకున్నది కనుక వాళ్ళు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి వాళ్ళ స్టేట్మెంట్ వాళ్ళు ఇవ్వడం. సో దీనికి సంబంధించి ఎలా చూడొచ్చు కర్ణాటక రాజకీయాన్ని? మొత్తం దేశం మొత్తం చాలా ఉత్కంఠభరితంగా వెయిట్ చేస్తుంది. అంటే ఎలా ముగుస్తుంది? వాజ్పేయి అధికారంలోకి వచ్చినటి నుంచి ఇవాళ దాకా, చరణ్ సింగ్ అధికారంలోకి వచ్చినప్పుడు ఇప్పటిదాకా ఏం జరిగింది? ఈ బలం లేని మైనారిటీ పార్టీ చీఫ్ మినిస్టర్ తీసుకుంటే మెజారిటీ ఉన్న పార్టీ వాళ్ళు ఒప్పుకుంటారా? సిద్ధరామయ్య అంత సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్ చేసిండు, వాడు ఊరుకుంటాడా? ఇంకెవరైనా ఊరుకుంటారా? కనుక తప్పకుండా ఈ సమస్య మనం ఊహించిందే. తర్వాత బీజేపీ ఏమనుకుంటుంది? కోల్పోయిన అధికారాన్ని మళ్ళీ తీసుకోవాలనుకుంటుంది. కనుక వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. వాళ్ళకు డబ్బు ఉంది, బలం ఉంది, అధికారం ఉంది. అక్కడ కూడా ఒక సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్ కూడా ఉన్నాడు. ఎప్పుడు వీళ్ళు కదులుతారో వీళ్ళని ఎత్తేద్దామని ఉన్నది. కనుక 12 మంది కాదు, ఇంకొక 12 మంది ఎత్తుకపోయినా మనం ఆశ్చర్యపడాల్సింది ఏమి లేదు. చూశారా, ఇతరులు బయట నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిండు కుమారస్వామి, ముఖంలో ఏమన్నా కళ ఉందా? మంది బలం మీద ఎన్ని రోజులు పరిపాలిస్తాం? సిద్ధరామయ్య తిడితే సమస్య సరిపోతుందా? దేవగౌడ ఇవాళ ప్రైమ్ మినిస్టర్, ఎన్నడో ప్రైమ్ మినిస్టర్, ఆయన శిష్యుడు సిద్ధరామయ్య. ఆయన అంత అక్కసెందుకు? అరే ఎవడన్నా కూడా పరిపాలించాలి, కర్ణాటకను మంచిగా పరిపాలించాలనుకోవాలి, నా కొడుకే పరిపాలించాలని ఎందుకు అనుకోవాలి? కానీ చూసుకునేది కాంగ్రెస్ పరిస్థితి కూడా ఇప్పుడు అనుకుంటే గడ్డుకాలం కింద చెప్పుకోవచ్చు. నిన్న బ్యాక్ టు బ్యాక్ జ్యోతిరాదిత్య రిజిగ్నేషన్స్ కానీ, రాహుల్ గాంధీ నేను ప్రెసిడెంట్గా ఉండడం ముర్రో అనుకోవడం కానీ, లేకపోతే దీన్ని బట్టి చూస్తుంటే కనుక మళ్ళీ అక్కడ అంటే ఆల్రెడీ కంప్లీట్ నేషనల్ వైడ్గానే ట్యాకల్ చేసే పరిస్థితి లేనప్పుడు స్టేట్ వైడ్కి వచ్చినప్పుడు దీన్ని బీజేపీ ఆల్రెడీ దాన్ని యూటిలైజ్ చేసుకుంటుంది. సో దీన్ని ఎలా చూడొచ్చు? తప్పకుండా బీజేపీ అధికారాన్ని హస్తగతం చేసుకుంటుంది. వాళ్ళు ఏమీ లేని 4 ఎంపీలు ఉన్న కాడనే అధికారం హస్తగతం చేసుకుంటారు తెలంగాణలో అంటున్నారు. అంత బలం ఉన్న చోట కర్ణాటకను వదిలిపెడతారా? వాళ్ళు తప్పకుండా హస్తగతం చేసుకుంటారు.
లైక్ మల్లికార్జున ఖర్గే కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు ఈ సిచ్యువేషన్. అంటే ఆఫ్ కోర్స్ కాంగ్రెస్ నుంచి ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి. సో అంటే కైండ్ ఆఫ్ వెర్షన్ ఎలా వినిపిస్తుంది అంటే మల్లికార్జున ఖర్గేని కనుక చీఫ్ మినిస్టర్ని చేయగలిగితే అక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి కొన్ని వర్గాల నుంచి జరుగుతున్న ఇది. కానీ సిద్ధరామయ్య ఒప్పుకుంటాడు. సో అక్కడ క్వశ్చన్ మార్క్. సో మల్లికార్జున ఖర్గే వస్తే మళ్ళీ కాంగ్రెస్ అక్కడ చీలికలను ప్రారంభమవుతాయా? ఇదో క్వశ్చన్ వస్తుంది మళ్ళీ. సో దీని మీద చీలికల నుంచే ఖర్గే మాట వచ్చింది. ఖర్గే వస్తే మళ్ళీ చీలికలు వస్తాయి. సిద్ధరామయ్య ఒప్పుకోవాలి కదా. దేవుడు అంత పరుషంగా మాట్లాడితే సిద్ధరామయ్య ఒప్పుకోవడానికి ఎంత కష్టం. కనుక ఆ రాజకీయాలలో బీజేపీ తప్పకుండా అధికారం చేపట్టే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. వాళ్ళు అధికారం వైపు అడుగులేస్తున్నారు. రైట్. సో ఇంకొక వర్షన్ నిన్న మొన్న వినడం జరిగింది. ఎలా అంటే లైక్ కుమారస్వామి ప్రభుత్వం ఏదైతే జేడీఎస్ ఉందో బీజేపీతో మంతనాలు జరుగుతోంది అన్న టాక్ అయితే వినిపించింది మధ్య. సో అంటే మళ్ళీ ఒకవేళ ఈ రెండు కనుక కొలిషన్ అయితే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఈనాడు రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. విలువలు లేని రాజకీయంలో మనం బతుకుతున్నాం. అధికారమే పరమావధి. ఎందుకు చీఫ్ మినిస్టర్ ఎందుకు కావాలి? 30-40 మంది శాసనసభ్యులు ఉన్నారు. బీజేపీ అంటే బీజేపీ, వీళ్ళంటే వాళ్ళైతే ఏమైంది? చంద్రబాబు రాజకీయం అవుతుంది. ఆంధ్రలో ఏమైంది? చంద్రబాబు ఆఖరికి 20 సీట్లతో 23 సీట్లతో అదే గతి వాళ్ళకి వస్తుంది. బీజేపీ మాత్రం ఇట్లిచ్చి మళ్ళీ లాక్కుంటే మళ్ళీ పడ్డారు కదా. ఎందుకు 2 సార్లు మోసపోవడం? ఒకే పనికి 2 సార్లు మోసపోతే మనదే తప్పు. కుమారస్వామి కనుక ఈ తప్పు చేస్తే మళ్ళీ సెకండ్ టైం కూడా మోసపోతాడు. సో అంటే ఈ మొత్తాన్ని కనుక మొత్తం కర్ణాటక రాజకీయాన్ని మొత్తం చూసుకుంటే కనుక దీని ఇంపాక్ట్ గ్యారెంటీ నెక్స్ట్ ఎలక్షన్స్ మీద జేడీఎస్కి కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ కంపల్సరీ పడిపోతుంది. ఒకవేళ జేడీఎస్ కనుక బీజేపీతో ముడిపెట్టుకున్నది కనుక దీని ఇంపాక్ట్ బీజేపీ మీద ఎలా ఉండబోతుంది? ఒకవేళ నెక్స్ట్ ఎలక్షన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. బీజేపీ చాలా బలంగా ఉన్నది. ఇప్పుడు ఎన్నో రాష్ట్రాలలో అధికారంలో ఉంది, కేంద్రంలో అధికారం ఉన్నది, బలమైన నాయకులు ఉన్నారు. దాని ఎక్స్పాన్షన్ మోడ్లో ఇది చేస్తున్నారు అంతే. ఆపరేషన్ కమల్ అంటున్నారు. వాళ్ళు ఎట్లా చేస్తారు? ఇప్పుడు విలువలు ఎక్కడి? ఇక్కడ టీఆర్ఎస్ దించాలి, అక్కడ వాణి దించాలి, ఇక్కడ వీని దించాలి. ఇదే పని. డెవలప్మెంట్ చేయాలి, ప్రజలకు సేవ చేయాలనేది ఏమి లేదు ఇప్పుడు. అందుకే కదా గందరగోళం. ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత, లోక్సభ ఎలక్షన్స్ అయిన తర్వాత మన లక్ష్మణ్ టోన్ పెంచాడు చూడండి. ఉండడు కేసీఆర్ మీద ఇట్లా కేసులు పెడతాం, అట్లా కేసులు పెట్టడానికి పార్టీలు ఉన్నది. ప్రజల కోసం ఉన్నాయి. ప్రజల కోసం ఏం చేయొద్దు. మేము ఇది చేస్తామంటలేరు. లేకపోతే కాళేశ్వరంకు జాతీయ హోదా కల్పిస్తామంటలేరు. మనకు రావాల్సిన ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ తెస్తా అంటలేరు. ఫండ్స్ తీసుకొస్తా అంటలేరు. బడ్జెట్లో మాది ఎందుకు లేదంటలేరు. ఇక్కడున్న ప్రభుత్వాన్ని ఎత్తేయాలి. ఎత్తేసి తెలంగాణను ఏం చేస్తారు? మళ్ళీ తెలంగాణ వెనక్కు నూకుతారా? వెనక్కు నూకడానికి పార్టీలో తెలంగాణకున్న శాపం మొదటి నుంచి ఆంధ్ర నాయకత్వం, మళ్ళీ ఇప్పుడు లేని నాయకత్వం. అంటే తెలంగాణ అంటే ప్రేమ లేని నాయకత్వం వస్తే తెలంగాణకు మళ్ళీ సమస్య లేదు. కనుక తెలంగాణను కాపాడుకునేందుకు అందరికీ చిత్తశుద్ధి ఉండాలి, క్లారిటీ ఉండాలి. తెలంగాణను డెవలప్ చేయాలి. కరెంటు సమస్య పోయింది, నీళ్ళ సమస్య, నియామకాల సమస్య, 1,00,000 ఉద్యోగాలు వచ్చేదాకా మనం ఉండాలి అని అనుకోవాలి. అందరూ అనుకుంటా, ఇది ఒక్కడు అనుకుంటా కాదు కదా. రైట్. సో చూసుకున్నది కనుక ఒక జేడీఎస్ కనుక బీజేపీతో కొయిలిషన్ ఫామ్ అయితే అంటే ప్రజలు దీన్ని ప్రజలు మొత్తం చూస్తూ ఉంటారు. సో దీని ఇంపాక్ట్ బీజేపీ మీద ఏముండదండి. బీజేపీ ఇప్పుడు చేస్తున్న పని ఏంది? దేశవ్యాప్తంగా చేస్తున్న పని అదే. ఏముండదు. ప్రజలు వాడు అదృష్టం ఎలక్షన్ల ముంగట మళ్ళీ పుల్వామా దాడిలాగా ఒకటి జరిగితే అబ్బా దేశాన్ని రక్షించే మోదీ ఉన్నాడని చెప్పి ఓట్లేస్తారు. రైట్ సార్. సో మీరు ఇందాక మాట్లాడినట్టు ఇది ఆల్రెడీ మనం చాలాసార్లు నేను చాలామందిని అడగడం జరిగింది. ఇక్కడ చూసుకున్నది కనుక ఇక్కడ కంప్లీట్ బీజేపీ స్టేట్ బీజేపీ ఏదైతే ఉందో కంప్లీట్ యాంటీగా మనకి టీఆర్ఎస్కి మాట్లాడడం జరిగింది. బట్ వేరాస్ కమ్స్ నేషనల్ వైడ్ వస్తే కనుక ఒక కైండ్ ఆఫ్ ఫేవరిజం అనేది అనిపిస్తూ ఉంటుంది బీజేపీకి టీఆర్ఎస్కి. సో దీన్ని ఎలా చూడవచ్చు? ఎందుకంటే ఒక ట్రయాంగిల్గా చూసుకునే కనుక బీజేపీ నేషనల్ టీఆర్ఎస్ నేషనల్ లెవెల్లో చూసుకునే బీజేపీతో కొంచెం ఫ్రెండ్లీ నేచర్ కనిపిస్తుంది. స్టేట్ వైజ్ చూడబోకి టీఆర్ఎస్ నుంచి ఎప్పుడు బీజేపీని అటాకింగ్ చేస్తుందండి. ఐ మీన్ ఆ కైండ్ మనం ఎప్పుడు చూసింది తక్కువ, కానీ బీజేపీ నుంచి టీఆర్ఎస్కి అటాక్ అనేది ఎక్కువ ఉంది. సో దీన్ని ఎలా మీరు విశ్లేషిస్తారు? ఈ 4 ఏళ్లలో బీజేపీ వాళ్ళు ఒక్క మాట దూలినా కేసీఆర్ చాలా తీవ్రంగా జవాబిచ్చుకుంటూ పోయాడు. అమిత్ షా కూడా తీవ్రంగా జవాబిచ్చిండు. మోదీని కూడా వాడేవాడు వీడేవాడని అన్నాడు. అంటే ఏమన్నట్టు బయట ప్రపంచానికి మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నట్టే కనిపిస్తుంది. పైనుంచి కూడా తీవ్రంగా విమర్శిస్తున్నట్టు ఉంది. కానీ ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత ఒక స్టాన్స్ చేంజ్ అయినట్టు మనకు కనిపిస్తుంది. బడ్జెట్లో తెలంగాణకు ఏమీ ఇవ్వలేదు. వాళ్ళ శక్తియుక్తులు ఎక్కడైతే వీక్ ఉన్నారో అక్కడ కొడతారు, కానీ బలంగా ఉన్న ప్రభుత్వం మీద ఏమి వీళ్ళు ఖర్చు పెట్టుకోరు. కాకపోతే మేము సాఫ్ట్గా ఉన్నాము అనేదంటే రాంగ్ సిగ్నల్స్ పోతాయని చెప్పి స్టర్న్గా ఉన్నట్టు
మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది మనకు. ఎందుకంటే లోకల్ నాయకత్వం క్రిటిసైజ్ చేస్తుంటుంది, పై నాయకత్వం మిషన్ భగీరథ గొప్పది, మిషన్ కాకతీయ గొప్పది, కాళేశ్వరం గొప్పది అంటారు. ఫండ్స్ ఇవ్వరు. మిషన్ భగీరథకి ఎవరు వస్తారు? ప్రధానే వచ్చిండు సాక్షాత్తు దానికి. తర్వాత నదుల అనుసంధానం అంటారు. మనమేమో 2 నదుల అనుసంధానం చేసి 2 రాష్ట్రాలు బాగుందామంటే తమిళనాడుకి ఇవ్వాలంటారు. అంటే మనం ఎప్పటికీ ఏదో చిక్కుల్లోకి తోస్తున్నట్టు భయంలో ఉంచడానికి, డిఫెన్స్లో ఉండడానికి, అఫెన్స్ కాకుండా చూడడానికి కేంద్ర నాయకత్వం ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ వాళ్ళ మధ్య లోపాయికారి ఒప్పందం ఉంటే ఉండొచ్చు, బయటకు మాత్రం ఎవరి గంభీరాన్ని వాళ్ళు పరిరక్షిస్తున్నట్టు కనిపిస్తుంటుంది మనకు. అఫ్కోర్స్ మనం ఈ పాయింట్ చూసుకున్నట్టు కనుక సో బీజేపీకి ఒకవేళ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ రావాలంటే సో సెంట్రల్ లెవెల్లో వాళ్ళు ఇక్కడికి ఏమైనా ప్రొవైడ్ చేస్తే ఫండ్స్ని దాన్ని బేస్ చేసుకుని ప్రజలు ఓకే మనకి ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నా అని చెప్పి ఒక స్టాన్స్తో ఇక్కడ ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఏమీ బట్ అది మీరు అన్నట్టు అది బడ్జెట్ అది ఏం లేకుండా ఇక్కడ గవర్నమెంట్ అటాకింగ్ వేలో ఉంటే కనుక సో మీరు అటాక్ చేయొచ్చు. సో జరుగుతుంది ఒక వడవేట్ మీద అది జరుగుతుంది, మీరు అది మీరు ఆపోజిషన్ కూడా మీరు చేస్తారు. బట్ ఇంకా అవేం జరగకుండా మీరు ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ కనుక చేస్తే అది ఎంతవరకు ప్రాపర్ అవుతుంది అంటారు? ఎట్లయితే చెప్పండి, మీరు చెప్పండి నాకు. బీజేపీ మీద ప్రేమ ఎట్లా పుట్టాలి? వీళ్ళు మాకు డబ్బులు ఇచ్చిండ్రు, సహాయం చేసిండ్రు, ఉద్యోగాలు ఇచ్చిండ్రు, సంక్షేమ పథకాలకు ఇచ్చిండ్రు అంటే పేరుంటుంది. ఏమి ఇచ్చిండ్రు? ఏమి ఇవ్వకుండా అడుగుతే ఎవడిస్తాడు ఓట్లు? మీరు ఇక్కడ ఎన్నైనా మాట్లాడండి, టీవీలో కూర్చుండి, ఊర్లలోకి పోండి, సంక్షేమ పథకాలు అనుభవిస్తున్న ప్రతి వాడు టీఆర్ఎస్కే ఓటేస్తాడు. ఇప్పటిదాకా జరిగింది అంతే. కాకపోతే పార్లమెంట్ అప్పుడు కొన్ని శక్తులు దేశవ్యాప్తంగా మోదీ ప్రభావం పెరగడం అవన్నీ పనిచేసినాయని మనం అనుకుంటున్నాం కదా, అట్లా అనుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైంని కేటాయించి మా కార్యక్రమానికి పేపర్ బుల్స్ కార్యక్రమానికి వచ్చి ఈరోజు జరిగిన వార్తలపై విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాళ పేపర్ ముచ్చట కార్యక్రమం. ఈరోజు చూసుకున్నట్టయితే కనుక ఇటు కర్ణాటక రాజకీయాలు రోజుకు ఒక మలుపు తిరుగుతున్నాయి. సో ఎటువంటి దానికి ఈ అధ్యాయానికి ఎటువంటి ముగింపు వస్తుందో వేచి చూడాలి. అలాగే ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్ ఏదైతే అధికారులకు ఆయన సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారో అది ఇంప్లిమెంట్ దిశగా ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిందే. సో ఇది ఇవాళ పేపర్ ముచ్చట కార్యక్రమం. మరో పేపర్ ముచ్చట కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం. నమస్తే.